ఒకప్పుడు మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి భూమి మీద అత్యంత భారీ శరీరాలు కలిగిన ప్రాణులు జీవించాయని తెలిసింది. ఇంతటికి కారణం అర్జెంటీనాలోని రైతు తన పొలంలో గమనించినటువంటి ఎముక తాలూకు అవశేషం అని తెలియడం ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. అయితే కాస్త ఆధారం దొరికితే చాలు పరిశోధకులు దాని పుట్టు పూర్వోత్తరాలను మొత్తం ఆరాధిస్తారు. ఎందుకంటే అంతగా సైన్స్ ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంతకు మరిన్ని రెట్లు విషయాలు కూడా తెలియబోతున్నాయి. ఇక విషయానికొస్తే ఒకప్పుడు భూమి మీద అతిపెద్ద జీవి భారంగా అడుగులు వేస్తూ జీవించాయని కూడా తెలియంది. దాదాపు విమానానికి ఉన్నంత పొడవు, కొంచెం అటు ఇటుగా 4 అంతస్తుల భవనానికి ఉండేంతటువంటి ఎత్తు, 5-6 లారీలు మోసేటంతటి 57 టన్నుల బరువు ఉండే జీవులు మన ముందు కదలాడుతుంటే ఎలా ఉంటుంది? ఒకసారి జురాసిక్ పార్క్ సినిమాను ఊహించుకోండి. అందులోనూ ఇలాంటి జీవులే కనిపిస్తూ ఉంటాయి. నిజంగానే అలాంటి జీవులు మనకన్నా ముందు కాలంలో భూమిపై జీవించాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి టిటనోజర్ అనే జాతికి చెందినటువంటి భారీ ప్రాణి గురించిన వివరాలు. ఈ తరహా జీవులు ఒకప్పుడు భూ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి. ఎక్కడ చూసినా ఏదో రకంగా ఈ రకమైనటువంటి జీవులే కనిపించేవంట. ఆ కాలాన్ని జురాసిక్ ఏజ్ అని కూడా అంటారు. ఈ భూ ప్రపంచం ఇప్పటి వరకు చూసినటువంటి అతి పెద్ద డైనోజర్ పేరే టిటనోజర్. దాదాపు 10 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై రాజ్యమేలాయి. అయితే దొరికిన ఆధారాలను బట్టి తోకచుక్కలు భూమిని ఢీకొట్టడం వల్ల మొత్తం జీవులన్నీ అంతరించుకుపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పుడు భూమి మీద తిరగాడినటువంటి ఈ టిటనోజర్ అస్థిపంజరాన్ని ప్రస్తుతం లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. 2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో చాలా పెద్ద ఎముకను గుర్తించాడు. ఆ విషయాన్ని లోకల్ పోలీసులకు రిపోర్ట్ చేయడంతో అక్కడ ప్రభుత్వ ఆదేశం మేరకు పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అక్కడ జరిగినటువంటి తవ్వకాల్లో క్రెటాషియస్ కాలానికి చెందినటువంటి 6 టిటనోజార్లకు చెందినటువంటి 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో మెరుగైన వాటిని కలిపి ఒక పూర్తి స్థాయి టిటనోజర్ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి పటగోటిటన్ మయూరం అని పేరు పెట్టారు. ఈ డైనోజర్ అస్థిపంజరంలోని ఒక్క తొడ ఎముక ఒక్కటే 8 అడుగుల పొడవు ఉంటుంది. దాని బరువు 500 కిలోలకు పైగా ఉండడాన్ని గుర్తించారు. మొత్తం టిటనోజర్ ఎముకల్ని లండన్కి తరలించేందుకు ఆర్కియాలజిస్టులకు 2 విమానాలు కావాల్సి వచ్చాయి. అయితే ఈ డైనోజర్ శాకాహారం తేలింది. ఇది ప్రతిరోజు 130 కిలోల ఆకులు, కొమ్మలు ఆహారంగా తీసుకుంటుందంట. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ టిటనోజర్ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకు పైగా ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు దొరికినటువంటి ఆధారాన్ని బట్టి భూమి మీద తిరగనటువంటి అత్యంత బరువైన పెద్దదైన జంతువు ఇది ఒకటే. ఇది నడుస్తూ వెళ్తున్నప్పుడు దాని పాదాలు భూమికి తాకుతున్నప్పుడు ఆ పాదాలకు సంబంధించినటువంటి బలమైన పాదముద్రలు చాలా బలంగా పడతాయి. ఒకసారికి 40 వరకు గుడ్లను పెట్టే ఈ జీవి వాటిని సంరక్షించుకోవడంలో మాత్రం అడ్డంగా వైఫల్యాలు చెందుతుండేవంటున్నారు. అదే సమయంలో మాంసాహార డైనోజర్లు, ఇతర జంతువులు టిటనోజర్ పిల్లల్లో చాలా వాటిని చంపేస్తూ ఉంటాయి. అన్ని గుడ్లలో ఏదో ఒకటి మాత్రమే పూర్తి స్థాయి వరకు ఎదుగుతూ బతికి బట్టగడుతుందని అంచనా. అతిపెద్ద డైనోజరే అయినా గుడ్డులోంచి బయటకు వచ్చేటప్పుడు పిల్ల డైనోజర్ బరువు 4-5 కిలోలు మాత్రమే ఉంటుంది. కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్టాక కేవలం 2 నెలల్లోనే ఏకంగా 40 నుంచి 50 కిలోల వరకు పెరుగుతాయి. పురాణ కథల్లో భారీ పరిమాణంతో ఉన్నటువంటి రాక్షసుల గురించి మనం ప్రస్తావన ఉంటుంది. సరిగ్గా ఇవి కూడా ఆ కాలంలోనే జీవించి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మధ్య డ్రెక్సెల్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకులు అర్జెంటీనాలోని పాటగోనియా ప్రాంతంలో తవ్వకాలు జరిపితే వీటి శిలాజాలు బయటపడ్డాయి. ఇది వరకు దొరికినటువంటి ఏ డైనోజర్ అస్థిపంజరం దీనిలా పూర్తి స్థాయిలో లభించలేదంట. ఈ డైనోకు చెందినటువంటి 16 టన్నుల బరువున్న శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లలో పెట్టి దీని రూపం ఎలా ఉండేదో ఊహించారు. ఇది ఉన్న చోటు నుంచి ఎక్కువగా కదిలేది కాదు. దృఢమైనటువంటి తోకే దీని ఆయుధం. తోకతో శత్రువుల్ని చటుక్కున బంధించేసేదంట. తిన్నది అరిగించుకోవడానికి పొట్టను అటు ఇటు ఊపడం వల్ల కొన్ని రకాల స్రవాలు విడుదలై వాటితోనే ఆహారం జీర్ణమైపోయి కావలసినటువంటి శక్తిని గ్రహించుకునేదంట. వివాదాస్పద హార్వర్డ్ ఆస్ట్రోనమర్ చెప్పినటువంటి ప్రకారం ఇదంతా వినాశనం సృష్టించింది ఆస్ట్రాయిడ్ కాదు, కామెట్ ఫ్రాగ్మెంట్ డైనోజర్ల వినాశనానికి కారణమంటున్నారు. సౌరమండలం వెలుపలి ఉండే కామెట్ శకలాలు భూమిపై దూసుకొచ్చాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తోకచుక్క పడినటువంటి మెక్సికోలోని ఓ ప్రాంతం అధిక ప్రభావానికి గురైందని కూడా జియోలజిస్టులు అంటున్నారు. అక్కడి ఆనవాళ్లను సేకరించి పరిశోధనలు జరిపారు. మెక్సికో తీర ప్రాంతంలో కామెట్ శకలాలు భూమి మీదకు దూసుకురావడంతో పెద్ద విస్ఫోటనం సంభవించింది.
దాంతో భూమి మీద ఉన్న అన్ని రకాల జీవులు చనిపోయాయి. అత్యంత శక్తివంతమైనటువంటి వేడిని వెదజల్లే తోకచుక్క భూమిపైకి దూసుకొచ్చి డైనోజర్లను పూర్తిగా అంతం చేసింది. ఏదైనా ఒక గ్రహ శకలం లేదా తోకచుక్క భూమిని తాకితే దాని నుంచి ఉద్భవించేటువంటి వేడి 10 బిలియన్ల హిరోషిమా అణుబాంబుల నుంచి విడుదలయ్యేటువంటి శక్తికి సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. సముద్రాల్లో ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తున సునామీ కెరటాలు విజృంభిస్తాయి. ఇవి భూమిని ఢీకొట్టినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణానికి ప్రపంచవ్యాప్తంగా అడవులన్నీ కాలి బూడిదైపోతాయి. అంతటి వేడి కలిగినటువంటి శకలాలతో భూమిపై 75% జీవాలు అంతమైపోయాయి. అందులో ఈ డైనోజర్ల జాతి కూడా ఉంది. తోకచుక్క పడిన చోట అత్యంత స్థాయిలో ప్రభావం పడగా దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వ్యాసం మధ్య వ్యాపించిందని తేలింది. పసిఫిక్ సముద్రంలో పడినటువంటి ఈ తోకచుక్క దాని ప్రభావం చుట్టుపక్కల 180 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుందని ఒక అంచనా. ఆ వినాశన ప్రభావంతో డైనోజర్ల జీవానికి అనువైనటువంటి వాతావరణం భూమి మీద లేకుండా పోయింది. దాంతో డైనోజర్లు మొత్తం అంతరించిపోయాయి. అయితే ఈ భారీ జంతువులు ఒకప్పటి దేవతలకు వాహనాలుగా ఉండేవా అన్నది ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. మన దేవతా విగ్రహాల మూల విరాట్టు వెనక ఉండే మకర తోరణం మీద మకరం అనే జంతువు ఆకారం చెక్కబడి ఉంటుంది. మకరం అంటే సహజంగా మనకు మొసలి గుర్తుకొస్తుంది. కానీ హిందూ గ్రంథాల్లో మకరం గురించి ఉన్నటువంటి వర్ణన పరిశీలిస్తే అది నిజం కాదని తెలుస్తుంది. హిందూ గ్రంథాల్లో మకరం అంటే గంగాదేవి వాహనంగా చెప్పబడింది. అంతేకాకుండా అది వరుణదేవుడి వాహనంగా కూడా చెప్పబడింది. వరుణుడు మాత్రమే మకరాన్ని నియంత్రించి ఓడించగల సమర్థునని కూడా చెప్పబడింది. నైపుణ్యం గల ఓ సాధారణ వ్యక్తి కూడా మొసలిని నియంత్రించి ఓడించగలడు. కాబట్టి మకరం అనేది మొసలి కాదని మనం అర్థం చేసుకోవాలని అంటున్నారు పండితులు. కొన్ని శ్లోకాలను పరిశీలించినప్పుడు వాటి వర్ణనలను బట్టి మకరానికి ఇయోసీన్ యుగానికి చెందినటువంటి డైనోసర్లతో క్రెటాషియస్ సంబంధించినటువంటి యుగానికి చెందిన భారీ సరీసృపాలతో పోలికలు కనబడుతున్నాయి. దేవతలు రాక్షసుల మధ్య జరిగే యుద్ధాల్లో ఇరుపక్షాల వారు ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి జంతువులను వాహనాలుగా కలిగి ఉన్న ప్రస్తావనలుంటాయి. విభీషణుడు భారీ జంతువులను ఎదుర్కొన్న సంఘటన రామాయణంలో ఉంది. అంతేకాక లంకా నగరాన్ని భారీ ఆకారాల్లో ఉండే ఎగిరే గుర్రాలు కాపలా కాస్తున్నాయని వాల్మీకి రామాయణంలో సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రంపై నుంచి ఎగిరి లంకకు వెళ్తున్నప్పుడు సింహక అనే జల రక్కసి తారాసపడ్డం గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది. ఇలాంటివి విన్నప్పుడు ట్రయాసిక్, జురాసిక్, క్రెటాషియస్ యుగాలకు చెందినవిగా చెబుతున్నటువంటి డైనోసర్ల ప్రస్తావన మన హిందూ గ్రంథాల్లో ఉన్నట్టు స్పష్టంగా చెప్పబడిందని కొంతమంది పండితులు వాదిస్తున్నారు.